ఒక్కసారి వీడియో చూడండి. జూరాలకు శ్రీశైలం సోర్స్ ఎందుకు మార్చారు? ఇదొక అసలు ఎవడన్నా నా దృష్టిలో మెడ మీద తలకాయ నోడు ఎవడి క్వశ్చనే అడగడు. దీనివల్ల కొద్దిగా బుర్రల మైండ్ ఉన్నోడు అడగడు. ఆనాడు సమైక్యవాదులు తెలంగాణకు నీళ్లు రావద్దు, శ్రీశైలం మాకే ఉండాలి, మేము దంచకపోతాం పోదిరెడ్డిపాడికి వెళ్ళి రాయలసీమ లిఫ్ట్కి వెళ్ళి ఈ తెలంగాణ వీళ్ళకి రావద్దని మనను జూరాలలో ఇరికిచ్చారు. మీరు అలానే కొట్టుకోండి. అది సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల ఆలోచన. ఇవాళ కూడా ఆ సమైక్యవాదుల బానిసతత్వం. మేము ఇంకా అలానే ఉంటాం అంటున్నాం. అసలు ఈ రోజు మా మహబూబ్ నగర్ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారిది, మా మక్కల్ రామ్మోహన్ గారిది, మా వీళ్ళందరికీ మన నెట్టంపాడు భీమా ఆయకట్టు ఉంటుంది. ఇప్పుడు పోదాంపాడి పాలమూరుకు వస్తావా? ఉత్తం పోదాంపా. ఈ రోజు నెట్టంపాడు మోటార్లు ఆగినాయి, భీమా మోటార్లు ఆగినాయి, కోయిల్ సాగర్ మోటార్లు ఆగినాయి. ఈ రోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీళ్లు లేవని ఇవాళ జూరాల ఓ నాయకట్టు 1,00,000, నెట్టంపాడు 1,40,000, భీమా 1,60,000, ఇవాళ కోయిల్ సాగర్ ఒక 50,000-60,000 క్రాప్ హాలిడే ఇచ్చిందా లేదా? మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణా నీళ్లు బాధిస్తలే వైపు పోదాంపా. ఈ నిమిషానికి కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి. ఈ నిమిషానికి ఈ యాసంగి పంటలో శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,80,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం మీద కల్వకుర్తుంటే 2,80,000 వాడుతుంది. జూరాల మీద ఉన్న నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ నీళ్లు లేవని క్రాప్ హాలిడే ఇచ్చేసి మరి అండ్లపై పాలమూరు పెడితే మంచినీళ్ళు కూడా దిక్కులేదు. కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రజల్లోకి వెళ్తాం, అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు మాకు ముఖ్యం. ఆ హక్కుల కోసం ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మెడలు వంచుతాం, తెలంగాణ హక్కులు కాపాడుతామని తెలియజేస్తూ జై తెలంగాణ.